ఉంది నాకు. అశోక్ అంటే ప్రొద్దుటూరులో తాళ్ళూరి అశోక్, పుట్టి అశోక్ కాదు, తాళ్ళూరి అశోక్ అనే పిలిచేవాళ్ళు అందరూ కూడా. మీ అందరికీ జిమ్ తరఫున దేహ దారుఢ్యం గురించి మీ అందరూ కూడా దానికోసం ఈరోజు ఇక్కడ వచ్చి జిమ్లు చేస్తూ ఉన్నారు. దేహ దారుఢ్యం ఎంత ముఖ్యమో దేశ దారుఢ్యం కూడా అంత ముఖ్యం. దేశం కూడా దృఢంగా ఉండాలి. దేశం బలంగా ఉండాలంటే అందుకు ప్రధానమైనటువంటి పాత్ర పోషించాల్సింది యువత. ప్రతి సామాజిక కార్యక్రమాల్లో కావచ్చు, ప్రజల మధ్యలో సమైక్యతను నిలపడంలో కావచ్చు, ఒక సఖ్యతగా ఉండడంలో కావచ్చు, ఆ విధంగా యువత ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో అప్పుడు సమాజంలో ఒక మంచి వాతావరణం ఉంటుంది. అటువంటి ఒక మంచి వాతావరణం కల్పించేటువంటి ఒక బాధ్యత తీసుకున్నాడు వాడు ఆ రోజు అశోక్. ఎందుకంటే జిమ్ అంటే కేవలం వచ్చిన వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయించడమో లేదంటే ఎక్కువ పని చేయించడమో అంతటితోనే పరిమితం అయిపోవచ్చు. కానీ ఆయనకు అవసరం లేదు. కానీ యువతను మనము మంచి మార్గంలో పెట్టాలి. యువత అంటే వాళ్ళు దారుఢ్యంతో మంచి ఫిజికల్గా ఫిట్ ఉండడం కాదు, సమాజాన్ని దేశాన్ని కూడా ఫిట్గా ఉంచాలంటే వాళ్ళని నేను ఒక మంచి మార్గంలో నడిపించాలి అని చెప్పేసి ఆ రోజు రక్తదానం మీద ప్రోత్సహించడము, అనాథ శవాలు ఎక్కడన్నా ఉంటే వాళ్ళను వాళ్ళకి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో కావచ్చు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టే విషయంలో కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా పర్యావరణం మొక్కలు నాటే విషయంలో కావచ్చు, ఏదైనా సరే ఈ పని చేయడం వల్ల సమాజానికి మంచి జరుగుతుంది అని అనుకున్న ప్రతి పని తన ఆలోచన ఏదైతే ఉంటుందో అది తన వరకే పరిమితం చేసుకోకుండా తన దగ్గరకు వచ్చేటువంటి ఆ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ విధమైనటువంటి ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి ఒక మంచి కార్యక్రమాలను వాళ్ళ ద్వారా చేయించి ఈరోజు అశోక్ దగ్గర ఎవరైతే జిమ్లో వాళ్ళు శిక్షణ పొందినారో వాళ్ళు జిమ్ వరకే పరిమితం కాకుండా ఈరోజు సొసైటీలో మంచి వ్యక్తులుగా, సమాజానికి ఒక మార్గదర్శకులుగా, ఆదర్శమైనటువంటి యువతగా ఈరోజు ఉన్నారు. పొద్దుటూరులో అనేక మంది ఇక్కడ నేర్చుకున్నటువంటి అశోక్ దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు మంచి మంచి జిమ్ వాళ్ళు కూడా జిమ్ సెంటర్లు పెట్టారు. సొసైటీలో మంచి పాత్ర, మంచి పేరు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అంటే అటువంటి ఒక మంచి కీలకమైనటువంటి పాత్ర అశోక్ ద్వారా వాళ్ళందరూ కూడా మంచి మార్గం నడిపించాడు. అటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అప్పటికి ఎప్పుడు దాదాపు 30 ఏళ్ళు అవుతా ఉంది. నేను ప్రొద్దుటూరులో అశోక్తో నాకు ఉన్నటువంటి అనుబంధం. ఈ రోజు నేను విజయవాడకు వచ్చిన తర్వాత గతంలో వచ్చాను కానీ ఎక్కడ అశోక్ ఇటీవల కాలంలో నేను ఒక మీటింగ్లో నా వీడియో చూసి అంతా ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ వీడియో పెట్టిన ఆయనకు ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశాడు. అలా మీ వీడియో చూశారు, ఇప్పుడే మీరు కార్యక్రమంలో మీరు యూత్ ఆదర్శకు సంబంధించినటువంటి మీటింగ్ అనుకుంటుంది. యూత్ ఆదర్శ మీటింగ్లో నేను మాట్లాడింది చూసి నాకు ఫోన్ చేసి ఇట్లా కాందూరులో ఉన్నానన్నా అంటే నేను వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అశోక్ అని చెప్పేసి ఈరోజు అదే మీరు గుర్తు చేసుకుని అశోక్ కలవడానికి రావడము, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో అశోక్తో నాకు అనుబంధంతో నేను చెప్తున్నది ఏంటంటే అశోక్ దగ్గర మీరు శిక్షణ పొందుతున్నారంటే నిజంగా మీరు అందరూ అదృష్టవంతులు. ఈ సమాజానికి మంచి దశ చూపేటువంటి ఒక మంచి మార్గదర్శకులు మీరు అందరూ కూడా. అటువంటి గొప్ప యువత, అటువంటి యువతను తీర్చిదిద్దుతున్న అశోక్ను మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాలు అక్కడ ఏ కార్యక్రమాలు అయితే సామాజిక సేవ, సామాజిక స్పృహతో అశోక్ చేపట్టినాడో దాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా ఈరోజు విజయవాడ నగరంలో కూడా ఇంతమంది యువతకు ఒక మంచిని బోధిస్తున్నాడు, మంచిని నేర్పిస్తున్నాడు, మంచి మార్గంలో నడిపిస్తున్నాడు. అటువంటి అశోక్ వాటిలో మీరందరూ కూడా మరింత ముందుకు పోవాలని, సమాజంలో మీరు కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా రాణించాలని, అందుకు అశోక్ మీ అందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తాడని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ